బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్సులోని కలపత్తర్లో రౌడీ షీటర్ వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ అసద్ కత్తులతోటి స్థానికులను భయప్రాంతాలకు గురిచేశారు. కిరాణా షాపు యజమానిపైన అసద్ గ్యాంగ్ తలవార్లతోటి దాడి చేశారు. పలు వాహనాలు, షాపులోని ఫ్రిడ్జ్లు, అద్దాలు ధ్వంసం చేశారు. బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక బాధితుని ఆసుపత్రికి తరలించారు. తలవార్లతోటి దాడి చేయడంతో స్థానికులు పరుగులు తీశారు. ఇప్పటికే పలు కేసులు అసద్ నిందితుడిగా ఉన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్సులోని కలపత్తర్లో రౌడీ షీటర్ వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ అసద్ కత్తులతోటి స్థానికులను భయప్రాంతాలకు గురిచేశారు. కిరాణా షాప్ యజమానిపైన అసద్ గ్యాంగ్ తలవార్లతోటి దాడి చేసింది. పలు వాహనాలు, షాపులోని ఫ్రిడ్జ్లు, అద్దాలు ధ్వంసం చేశారు. బాధితుడికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తలవార్లతోటి దాడి చేయడంతో స్థానికులు పరుగులు తీశారు. ఇప్పటికే పలు కేసులు అసద్ నిందితుడిగా ఉన్నారు. असद आया 10-15 जनों के साथ आया। भाई आया उसका छोटा, दोनों तलवारों से कत्तों से ले लेके दोनों इधर से आए। 8-10 जने ये गली में से आए बाजू की, वहाँ से देखो 3-4 जने गाड़ियों पे आए। आके देखो रे तेरी बहन कुछ तो तेरी बोल के कत्तों से मारना चालू कर दिए, सामान तोड़ फोड़ कर दिए। भाई ऐसा सामान लेके आया, भाई को देखो कत्ते से मार दिए। मारते भाई का हाथ डैमेज हो गया, समझा। इसके बाद सामान मैं अंदर चल गया, पूरे सामानों के ऊपर जुल्म कर दिए, पूरे तलवारों से, कत्तों से पूरा सामान चिंदिया कर दिया और अंदर घुस के पूरा कैश ले लिए, समझा। अब लोगों के ऊपर कैमरे में भी है, समझा। और ये जो है ना, आप ये हमेशा का हो गया, समझा। ये दुश्मनी पकड़ लिया लोग, या जान से तो भी मारते लोग, नहीं तो खबर को तो भी पहुँचाते, समझे आप। इन्हें शहर बदल रह के ये काम करा। बोलो आप, यहाँ रहता तो क्या नहीं करता था, हमारी जान ले लेता था, समझे आप। बताइए आप डीसीपी साहब से तमाम गुजारिश है, इन्हें शहर बदल रह के इन्हें ये काम करा, तो इन लोगों की छूट ऐसा दे दिए, समझे आप, कि आगे ये काम करके गया। హైదరాబాద్ పాత బస్సులోని కలపత్తర్లో రౌడీ షీటర్ వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ అసద్ కత్తులతోటి స్థానికులను భయప్రాంతాలకు గురి చేయడానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? చక్రి, అయితే హైదరాబాద్ పాత బస్సులోని మరోసారి రౌడీ షీటర్ల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కాలపత్తర్ పరిధిలోని ఫాతిమా ఆసుపత్రి సమీపంలో ఓ షాప్ యజమాని పైన రౌడీ షీటర్ అసాద్ గ్యాంగ్ దాడికి పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్రంగా ఉద్ధృతి దారితీస్తుంది. అయితే సమాచారం ప్రకారం అయితే మోటార్ సైకిల్ పైన కూర్చొని ఉన్నటువంటి షాప్ యజమాని పైన అసాద్ అనుచరులు అకస్మాత్తుగా కత్తులతో, తల్వార్లతో దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. బాధితుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. అయితే దాడి అనంతరం గ్యాంగ్ సభ్యులు షాప్ లోకి చొరబడి ఫ్రిడ్జ్లు, అద్దాలు ధ్వంసం చేసి హంగామా సృష్టించినట్టుగా కూడా ఆ సీసీ ఫుటేజ్ లో కూడా అయితే ఆ దృశ్యాలు నిశ్చితమై ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కూడా అయింది. అయితే
రౌడీ షీటర్ అసాద్పై ఇప్పటికే పోలీసులు రాష్ట్ర బహిష్కరణ కూడా విధించినట్లుగా తెలుస్తుంది. గతంలో అప్పటి నగర పోలీస్ కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్ హయాంలో కూడా అసాద్ పైన టీడీ యాక్ట్ కూడా అమలు చేశారు. అయితే అయినప్పటికీ అతని గ్యాంగ్ పాత బస్సులో మళ్ళీ చెలరేగడంతో ఆందోళన కలిగిస్తున్నట్టుగా కూడా స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనకు గురైనట్టుగా అయితే తెలుస్తుంది. రాత్రి వేళలో బయటకు రావడానికి కూడా ప్రజలందరూ భయపడుతున్నామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని గ్యాంగ్ పైన పూర్తి స్థాయి నియంత్రణ సాధించాలంటూ కూడా ఆ ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఘటన పైన కేసు నమోదు చేసి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు పెంచినట్టు సమాచారం గిట్ట వస్తుంది. అయితే ఈ ఘటన పైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకు జరిగింది, అసలు ఈ అసాద్ కు సంబంధించిన గ్యాంగ్ ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనే కోణం లోపల గత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పీటీ వారెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళపైన ఏదైతే నిఘా ఉంటుందో ఆ నిఘా ఎందుకు లోపం జరిగింది, ఈ విధంగా రెచ్చిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనే కోణం లోపల కదా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎంతమంది ఉన్నారు అనే కోణం లోపల ఆ దర్యాప్తునైతే చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి ఇప్పటికే పోలీసులు మొత్తంగా కూడా టీం ని ఏర్పాటు చేశారు. ఆ టీం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి డిమాండ్ల ప్రకారంగా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రవీణ్, బాధితుడైన కిరాణా షాప్ యజమానికి రౌడీ షీటర్ అసదుకు మధ్య గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఎస్, అయితే సమయం మించిపోతున్న తరుణం లోపల అక్కడ ఏదైతే కిరాణా షాప్ యజమాని కూర్చున్నాడో వీళ్ళందరినీ చేయడం వలన ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను చికిత్స పొందుతున్నాడు కాబట్టి అతని నుండి కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. గతంలో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసాద్తో వీళ్ళకు ఎలాంటి పరిమాణాలు చూసుకున్నాయి, గతంలో ఎప్పుడైనా గొడవలు ఉన్నాయా అనే లోపల పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ షాప్ దగ్గరికి రావడానికి ఇలా కారణం ఏమైంది, ఒక్కసారిగా ఈ విధంగా తల్వాలతో విరుచుకుపడడం కారణం ఏమై ఉంటది అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు. స్థానికుల నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారు. ఈ విధమైన అసాద్ కు సంబంధించినటువంటి గతంలో పీడీ యాక్ట్ తర్వాత ఏమైనా కేసులు ఉన్నాయా, ఇలాంటి పరిమాణాలు ఎక్కడైనా చోటు చేసుకున్నాయా అనే కోణం లోపల కూడా ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రవీణ్, ప్రస్తుతం కలపత్తర్ మరియు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అదనపు బలగాలను మోహరించారా? పోలీసులు ఏమంటున్నారు? ఎస్, అయితే పోలీసులు కూడా నిన్న రాత్రి నుంచే అలర్ట్ అయ్యారు. మొత్తంగా కూడా చూసుకుంటే అక్కడ ఆ ప్రాంతం మొత్తంగా సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ యొక్క కదలికలను గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఎంతమంది ఈ యొక్క దాడి లోపల పాల్గొన్నారు అనే ఆ విషయం ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళని గుర్తిస్తున్నారు. స్థానికులను కూడా అయితే పోలీసులు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. వీరి ఆగడాలు ఇంకెక్కడెక్కడ ఈ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ గొడవకు అసలు కారణం ఏమై ఉంటుంది, ఈ యొక్క షాప్ దగ్గరికి రావడం కారణం ఏమైంది, షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంత విచక్షణ రహితంగా కత్తులతో అయితే భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ ఉన్నటువంటి షాప్ లో వస్తువులన్నిటి కూడా ఎందుకు ధ్వంసం చేశారు అనే కోణం లోపల ఈయనపైనే ఇంకా ఏదైనా ఈ షాప్ యజమాని పైన ఏదైనా ఇంతకు ముందు ఏదైనా గొడవలు ఉన్నాయా, లేదంటే కావాలనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారా అనే కోణం లోపలైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఆ యొక్క షాప్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అల్లర్లుగా జరగకుండా పోలీసులు నిఘా పెంచారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.